హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2024. ఈ మార్కెట్ ఉదయం 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ మార్కెట్కు ముర్రా, గేడెడ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, బూరి గేదెలు వస్తుంటాయి. ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి. సూడి గేదెలు అంటే 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి ధర వచ్చేసి 60,000 నుండి 80,000, 1,00,000, 1,10,000, 1,20,000 వరకు ఉంటుంది. ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి. వీటి ధర వచ్చేసి బ్రీడ్, లాక్టేషన్, సైజ్, మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, మీకు ఎవరి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాను. గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. పరీక్ష చేసినందుకు 100 రూపాయలు తీసుకుంటారు. ఈ మార్కెట్కు గేదెలతో పాటు దూడలు, పడ్డ దూడలు, దున్నలు కూడా వస్తుంటాయి. ఈ వారం పడ్డ దూడలు బాగానే వచ్చినవి చూడొచ్చు. వీటి ధర వచ్చేసి 30,000 నుండి 40,000, 50,000, 60,000 వరకు ఉన్నవి. పడ్డల ధర వచ్చేసి వాటి ఏజ్, బ్రీడ్ని బట్టి వాటి ధర అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెల ధరలు రైతు మాటలో వినండి. కొద్దిగా తమ్ముడు ఎవరి నుంచి వచ్చా? సంగారెడ్డా. ఎన్ని తీసుకున్నారు? 2. ఇది ఎంత పడ్డది? ఇది 77. ఎన్ని నెలలు కట్టకం? 5 నెలలు కట్టకం. ఓకే అన్న. అది చెప్తా అని చెప్పారు. 86 చెప్పి 77కి ఇచ్చారు. బ్రీడ్ ఏడ్ అన్నది? ఓకే, జాఫ్రాబాదీ క్రాస్ వచ్చింది. ఓకే, ఇంకో బర్రె ఏం తీసుకున్నావు? ఇది ఎక్కడ ఉంది? అది సరే, ఇది 77,000కి సేల్ అయింది. అన్న ఎవరి నుంచి వచ్చారన్నా? తాళేపల్లి కూడా. ఏం తీసుకున్నారన్నా? ఒక పడ్డ తీసుకున్నా. ఎంత పడ్డది అన్న? ఇది 71,000. ఇది బ్రీడ్ ఏటన్నా? ముర్రా బ్రీడా? ఓకే, ఎంత పడ్డదన్నా? 71,000 చెప్తా అని చెప్పారు. 95 చెప్పి 71కి ఇచ్చారు. ఓకే అన్న. ఇది కటకం ఎంత ఉందన్న? ఇది 2 అవుతా. ఓకే, ఇప్పుడు 7 నెలలు ఉందా కటకం? 7 నెలలు ఉందా? ఓకే అన్న. ఇప్పుడు వచ్చారా? ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారన్నా? ఫస్ట్ టైం. ఎలా అనిపించాయన్నా రేట్లు? బాగానేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది 71,000కి సేల్ అయింది. 71,000. 7 నెలలు కటకం ఉందంట చూడొచ్చు. 2 ఈత పడ్డ. అన్న ఎవరి నుంచి వచ్చారన్నా? సిద్దిపేట. ఎన్ని బర్రెలు తీసుకున్నారన్నా? 2 తీసుకున్నారా? ఈ బర్రెనా? అదేనా? ఎంత పడ్డదన్న? ఇది 1,08,000. ఎన్ని నెలలు కట్టకం అన్న? ఎన్ని నెలలు కట్టకం? 8 నెలలు. చెప్తా అని చెప్పారన్నా? రేట్ అంత చెప్పారు. ఓకే, 1,08,000కి ఇచ్చారు. బ్రీడ్ ఏట్ అనేది? బ్రీడ్ ముర్రా. ఇప్పుడు ఎన్ని ఈత ఉంటుంది అనేది? 2 ఈత. పాలు ఎన్ని ఇస్తుందని చెప్పారండి? 7 పూటకి 7. ఓకే ఓకే. ఇంకో బర్రెనా ఆ పక్కదా? పడ్డదన్నా? 1,05,000. చెప్తా అని చెప్పారన్నా? 1,40,000 చెప్పారు. ఎన్ని నెలలనే కట్టకం? 8 నెలలు. ఓకే ఓకే. బ్రీడ్ ఏట్ అన్నా? ముర్రా. పాలు ఎన్ని ఇస్తుంది అనుకుంటున్నారు? ఓకే, పూటకి 8 పెట్టుకుంటున్నారు. రోజు 16 లీటర్లు. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారా?
ఓకే, ఎలా అనిపించిందన్న మార్కెట్? ఓకేనా, మీకు ఎన్ని ఉన్నాయన్న బర్రెలు? ఇప్పుడు ఈ రెండు కలిపి ఓకే ఓకే అన్న. పాల రేట్ ఎలా ఉందన్న మీకు? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ బర్రె 1,08,000కి సేల్ అయింది. 8 నెలలు కట్టుకొని ఉందంట, చూడొచ్చు. ఈ బర్రె 1,05,000కి సేల్ అయింది. ఇది కూడా 8 నెలలు కట్టుకొని ఉందంట, చూడొచ్చు. ఈ రెండు బర్రెలు సిద్దిపేట రైతు తీసుకున్నాడు. అన్న ఎవరి నుంచి వచ్చానా? కొల్కూరు. ఓకే, ఎన్ని బర్రెలు తీసుకున్నావు అన్న? 2 బర్రెలే. ఎంత పడ్డాయి ఈ బర్రె? 50 నుంచి 60 దాకా అడిగింది. ఓకే ఓకే 70 అన్నం. ఓకే ఓకే 85 ఇచ్చారు చివరికి. చెప్తూ ఎంత చెప్పారు నెలలో? వాళ్ళు ఎంత చెప్పారు? 1,00,000 చెప్పి 85 ఇచ్చారు. ఎన్ని నెలలు అన్న కట్టకం? 6 నెలలు. పాలు ఏమైనా ఇస్తుందా? ఇది జాతి ఏదన్నా? జాతి 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 ఏంటన్నా? గుజరాత్. ఓకే ఓకే. ఇంకో బర్రె ఏంటన్నా? ఎంత పడ్డది అన్నది? 86 పడ్డది. చెప్పి అని చెప్పారన్నా? 1,00,000 చెప్పి 86. ఎన్ని నెలలు అన్న కట్టకం అది? 5 నెలల? 7 నెలలు. 7 నెలల? 7 నెలలు 6 నెలలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నేనైతే అన్నా ఏ ఊరి నుంచి వచ్చావు అన్నా? నెల్లూరు నుంచి వచ్చావా? ఎన్ని పట్టలు తీసుకున్నావు అన్నా? 3. ఈ ఫస్ట్ పట్ట ఎంత పడ్డదన్నా? 35. ఇది 35 పడ్డదా? ఓకే అండి. ఈ బూరి పట్ట ఎంత పడ్డదన్నా? 45. మరి జాఫరాబాద్ 30. ఎలా అనిపించాయి రేట్లు? పర్లేదా? ఓకే అన్న. ఇప్పుడు వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? అప్పుడు ఏమైనా తీసుకున్నారా? ఓకే అన్న. మళ్ళీ ఇప్పుడు వచ్చి పట్టలు తీసుకున్నారా? ఇట్లా ఇప్పుడు మేపడానికన్నా లేకపోతే అమ్మడానికా? మేపుకోవడానికన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది జాఫరాబాదీ పడ్డదూడ, చూడొచ్చు. ప్యూర్ ఉంది ఇది. ఇది 30,000కి సేల్ అయింది. ఇది బూరి జాతి పడ్డదూడ. ఇది 45,000కి సేల్ అయింది, చూడొచ్చు. ఈ ముర్రా పడ్డదూడ 35,000కి సేల్ అయింది, చూడొచ్చు. ప్యూర్ ముర్రా క్వాలిటీ. అన్నా ఎంత పడ్డది అన్నది? ఎంత పడ్డది? 56. 3 పడ్డ 56,000కి సేల్ అయింది. ఏజ్ అయితే 3 years ఉందంట, చూడొచ్చు. అన్న ఇంకేం తీసుకున్నావు అన్న? పట్టాలు తీసుకున్నాం. మొత్తం ఎన్ని తీసుకున్నావు? మొత్తం 5 తీసుకున్నాం. 5 తీసుకుని ఎలా పడ్డాయన్న రేటు? ఒకటి 5,000. అది ఒకటి 5,000. ఆ పక్కనే ఇది 10,000. 10,000. ఇది ఎంత పడ్డదన్న? ఇది 22. అది ఆ పక్కదే 18,000. ఎలా అనిపించాయి రేట్లు? మంచిగా. ఇప్పుడన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇంతకుముందు వచ్చానన్న. ఓకే, అప్పుడు ఏం తీసుకున్నారన్నా? అప్పుడు ఒక 5 తీసుకుపోయినా. 5 తీసుకున్నావు. అది సక్సెస్ అయినాయా? ఓకే అన్న. మీకు పాల రేట్ ఎలా అమ్ముతుందండి అక్కడ? పాల రేట్ మాకు డైరీలో ఉంటే 80, ఇండలకు వస్తే 100 రూపాయలు పోతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి మీకు బర్రెలు? బర్రెలు మొన్న ఉండే తీసేసిన, మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ దుడ్డులో వేస్తున్నావా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎవరి నుంచి ఇచ్చావా అన్న? నర్సాపూరా. అని చెప్తున్నావు అనేది? 85. తొలిచూరు పడ్డా? కటకం ఉందా? ఎన్ని నెలలు? 3 or 4 months. ఓకే, ఫైనల్గా ఎంతకి ఇస్తావు అన్న? 80కి ఇస్తావు. ఓకే, నీ ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పు.
961 88 33 102. ఈ బర్రె ఒకవేళ ఇక్కడ సేలకపోతే నర్సాపూర్లో ఉంటుంది, కాల్ చేయండి.